ఆయన ఎలా పలికితే అలా పలుకుదాం. చేతులు జోడించి స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. మన కోరికలను స్వామివారికి విన్నవించుకుందాం. చేతులు పైకెత్తి మరొకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద.
ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు గృహస్థులందరి చేత సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి సంకల్పం చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య ఈ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే వరాహక్షేత్రే వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్టి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం అసలు యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాన్ని స్మరించుకోవాల్సింది. అట్లే మీ యొక్క జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకుని మీ నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకుని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. శ్రీనివాసార్పితమస్తు.
समर्पयामि तद्भगवाननुमन्यताम् इदं ब्रह्म पुण्यमहे ब्रह्मा पुनातु वन्दे श्रीनगनोत्पलश्च शशिनं शेषाचलाधीश्वरं ब्रह्माद्यर्चितपादपद्मयुगलं लोकैकनेत्रोत्सवम् वासिष्ठे सनकादिभिर्मुनिगणे संस्तूयमानं सदा भक्तानाम् अखिलार्धदाय नमः श्रीवेङ्कटेशं गुरुं निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमर्चासक्त भक्तौघरक्षे निवसतु हृदये मे स्वाङ्घ्रिभक्तिं वितन्वन् श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं मम गुरुं निगमागमेन्द्रं भृग्वत्रेकशिवमरीच मुखान् मुनीन्द्रान् सर्वाणं कुलगुरून् प्रणमामि मूर्धना यस्य दिविरतवक्त्राद्यः पारिषद्यः पर्षितं विघ्नं निघ्नन्ते सततं विश्वक्सेनं तमाश्रये शुक्लां परतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रि युगं स्मरामि श्रीविष्णुं त्रिमहीयुक्तं शान्तं शेषं खगादिपं सुदर्शनाद्यायुधानि समस्तानि नमाम्यहं श्रियासमेत श्रीपरमहंसस्वरूपिणे श्रीमते नारायणाय नमः श्री श्रीनिवास गुरवे महते नमोऽस्तु एवं गुरुपरम्परां ध्यात्वा प्राणानाम्या ओं भूः ओं श्री गोविन्द 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 महाविष्णोराज्ञा प्रवर्तमानस्य अस्य देवदेवस्य भगवतः नारायणसतर्पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिनिरासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि सद्योऽङ्कुरार्पणा प्रतिसरबन्धदेवताराधना आघारकर्ममाङ्गल्याराधना धारणा प्रधान लाजपूर्णाहुतिहोमादि आचरित सर्वकर्मसु सर्वोपशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्यवत्रं करिष्यन् आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्यमाणः ततङ्ग कलशाराधनं करिष्ये धारासु सप्तसु च मानसेषु सरस्सरिस्त परिपूरितेषु अपो विगृह्णन् प्रतिपादिष्ये गुणोमि दत्तागुं सुचरगुं सुचर्मा इदमाप शिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमाः पूताः पूततमाः पुण्यः पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिः पुष्पादिभिः सर्वतीर्थ जलमभ्यर्च सर्वतीर्थं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना ब्रह्मणा संवृतं यच्च मन्त्रपूतं शुभावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथीति विख्याताः पञ्चगङ्गाः प्रकीर्तिताः ॐ एते शतं वरुणके सहस्रं यज्ञाः पाशा वितताः पुरुत्रा तेभ्यो न इन्द्रस्य वितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु भरतस्वस्त्या करके पाञ्चभौतिकमावहमि जले सर्वतीर्थजलमावहमि मुखे विष्णुं मध्ये रुद्रं मूले ब्रह्माणम् आवहमि कुम्भे ॐ भूवर्णमावहमि ॐ भुवः प्रचेतसमावहमि ॐ सुवः रक्तां प्रतरमावहमि ॐ भूर्भुवस्वः याजस्पतिमावहमि गङ्गाति सर्वतीर्जलान्मात्रं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपति सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सदक्षराकं ताम्बूलं समर्पयामि गङ्गाति सर्वतीर्थजलान्मावृणाय नमः सुप्रीतः सुप्रसन्नवरतो भवतो निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं कृषे विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्यादिनाथं मुद्राचक्रे करतलिके शङ्खदण्डौ ददानम् एकस्यामं सुपणिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्याये देवं विजितदनुजं सूत्रपत्या समेतम् ॐ आग्नेयो यस्मात् यजामहे त्वा विश्वे सदा त्वं महितो नृशम्भो वैराजन्ते सुहुतनिदत्तां प्रेक्षामतीसो विबुधानामनाधिः यामे शस्तां धनितां ददातु पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेन समावाहमि ॐ भुवः शान्तमावाहमि ॐ सुवः हरमावाहमि ॐ भूर्भुवस्वः अमितमावाहमि नित्यानपायिनमावाहमि तद्दक्षिणे सूत्रपतिम् आवाहमि वामे जयम् आवाहमि सूत्रपतिं जया समेत श्रीविश्वक्सेनस्य इदमासनं पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः
పూజయామి ధూపదీపాది సర్వోపచరణార్థం అక్షతం సమర్పయామి గుడోపహరణివేదం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్పయామి సురాసురశిరోరత్రమరీచి ఖచ్చితాంధ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేన తిర్మాన్ సూత్రపతి జయాసమేత విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరతో భవతో న్యూనాతిరిక్తదోష నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తోం ప్రజాపతి ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శామ్యంతు శుభాని వర్ధంతాం శుభాని అతో దేవ అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుంసురే త్రీణి పద విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్య తయతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దేవే వచక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగుం సస్య బింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణసస్తురస్య ద్రవినోద సనరస్య ప్రింశతో ద్రవినోద వీరవతి విషణ్ణో ద్రవిణో ధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్ సవితా ధరాత్తాత్ సవితానః సువతు సర్వతాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవిశం యదా వే సూర్య ఉదేతి అత నక్షత్రమేతి యావత్ తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారి స్యాత్ పుణ్యః ఏవ కురుతే శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం భవంతో వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం స్వస్తిర్ ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం ఓగం స్వస్తి రుద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవిమ శరదస్సవీరాః త్రీణి వే దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏష లోకేషు ప్రతిష్ఠతే శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృత్తిం భవంతో వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం వృద్ధ్యతాం వృద్ధిః సంవృద్ధిః పుణ్యాహం సంవృద్ధిః ఆపోష్ఠమయో భవః స్థానపూర్జదాతనాం హిరణాయ శిక్షతే యో వశ్యవత మోరసః తస్య భాజయతే అనః ఉషతీర్వ మాతరః తస్వరంగమామవః యస్య క్షయ జన్మథా ఆపోజనదాచరః దివిశ్రయస్వాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మవర్చసవతి బ్రహ్మవర్చసాయత్వా పవమానసువర్జనః పవిత్రేణ చర్షణిః యపోతాసు పురాతమా పురంతమాదేవ జనాః పురంతు మనవోధ్యా పురంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవతీదితో అగ్నే కృత్వా కృతో గుంప్రణో ఇత్తే పవిత్ర మర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మ తేన పుణ్యమహే ఉభాభ్యాంతే వసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణ్యమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాతో యస్యే బహ్విస్తన్వోదీత పృష్ఠాః తయా వదంత శతమాద్యేషు వయగ్స్యామ పతయోరేణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిः ఋతావరే యజ్ఞే మా ప్రీతాన్ బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా येन దేవా అపునతా येनापो దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణ్యమహే యః పావమానే రధ్యేతే ఋషిభిः సంభృతకమృసం
सर्वगुं सपूतमश्नाते स्वदितं मातर्ष्मणा पवमानीर्यो अद्येते ऋषेभिः सम्भृतकं रसं तस्मै सरस्वतेभ्ये क्षीरं सर्पिर्मधुदकं पवमाने स्वस्त्ययनिः सुतुगाहे पयस्वते ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं पवमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामा समर्थयन्तु नः देवेर्देवे समाभूताः पवमाने स्वस्त्ययनिः सुदुगाहे घृतश्च्युतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः प्रन्तुमां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म प्रीमहे इन्द्रस्सु नीते सहमापुनातो सोमस्वस्त्यारणसमीच्छा यमो राजा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योराव्रियमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातिभेषं षण्णो अस्तु द्विपदेशं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः। ओम प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गुहा पशवो मार्जयन्तां उदीच्यां दिस्यापपोषदयो वनस्पतियो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरधरिः नागेभ्यो मार्जयन्ताम् ओम वास्तोष्पते प्रतिजानि अस्मास्त्वा वेशो अन्नमीवो भवानः एत्वेमहे प्रतितन्नो दुषस्व षण्मयेति द्विपदेशं चतुष्पते ओम वास्तोष्पते षड्मया सकं सदा ते सक्षीम हिरण्मया गातुमत्या आवह क्षेम उत योगेवरण्णो यूयं पात स्वस्तिभिस्तदानः अमीवः वास्तोष्पते विश्वारूपाज्ञा विशन् रखा सुसेवये दिनः ओम अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य जन्तोः तव कृतं पश्यति पीतशोको धातुः प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तर्च्यः समितः सप्त जिह्वाः ओम विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्या च मनीयं सोऽर्प्यां सुप्रीतः सुप्रसन्नवरदो भवतु यदास्तान् यदास्कं प्रवेश्यामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। ओम नमो वेंकटेशाय। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के इस परम पवित्र कल्याणोत्सव में अब अंकुरार्पण का पवित्र समय है। अंकुरार्पण मिट्टी के पात्रों में नवधान्यों के बीजों को डाल करके उसे अंकुरण के लिए रखा जाता है। भगवान का यह परम पवित्र कल्याणोत्सव प्रतिदिन दोपहर 12 बजे आपके वेंकटेश्वर भक्ति चैनल में हमको सीधा प्रसारण द्वारा श्री भगवान के इस पवित्र कल्याणोत्सव का दर्शन हम कर रहे हैं और इस प्रकार से हमारा जीवन धन्य हो सकता है यदि हम पूर्ण आस्था विश्वास निष्ठा भक्ति के साथ इसका दर्शन करें। केवल 1 घंटे का यह लगभग कल्याण उत्सव है, विवाह उत्सव है भगवान का। भक्तों का दृढ़ विश्वास है कि 21 पीढ़ियों का इसमें हमारा कल्याण हो सकता है। भगवान के परम पवित्र कल्याण उत्सव का दर्शन पूर्ण रूपेण वैखानस आगमोक्त पद्धति का अनुपालन करते हुए पवित्र श्लोकों के उच्चारण के मध्य संपन्न होता है प्रतिदिन दोपहर 12 बजे। इसीलिए भगवान को नित्य कल्याण चक्रवर्ती कहा जाता है। माता श्रीदेवी एवं माता भूदेवी के साथ उनका यह परम पवित्र विवाह हमारे हृदय में भक्ति की तरंगे उत्पन्न करता है। लेकिन भगवान की एक ही अपेक्षा है कि हम पूर्ण मनोयोग से भगवान की महानता को स्मरित करते हुए उनका पूर्ण गुणगान
रूप लीला गुण धाम उनके और उनके संतों के प्रति अपनी पूर्ण कृतज्ञता दर्शाते हुए यदि हम भगवान के इस परम पवित्र कल्याण उत्सव का दर्शन करेंगे तो हमारा जीवन धन्य हो जाएगा। हमारी 21 पीढ़ियों का कल्याण हो सकता है। हमसे पहले की जो 10 पीढ़ियां गुजर चुकी हैं वो जिस भी योनि में होंगे हमारे पूर्वज, उनका कल्याण है और आने वाली 10 पीढ़ियों का भी कल्याण हो जाता है। इस प्रकार से अत्यंत ही महत्वपूर्ण महिमामय है यह कल्याणोत्सव का दर्शन। इसलिए भगवान के द्वारा प्रतिसर्वन्देवताराधनं कृषे ओम इमर्पयन्ति वनयो वीर्यो जो हि धनुर्विबुधा विराजन्नोत्तमय दोषा यस्य ननाग्निविप्राणपतन्तो शन्नो निदत्तां तपसोति हत्तं स्वयं वर्ग्रिमते मुते मूर्षे शमावहि सहर्षि शमावहि ओम सुवर्नागराजमावहि उम्बूर्भोसान्तमावहि शेषसेदमासनं पाद्यं समर्पयामि आद्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि धूपदीपादि सर्वोपचारार्थम् अक्षतं समर्पयामि गुडोपहरनिवेदनं समर्पयामि पानीयं समर्पयामि सतक्षणाकं ताम्बूलं समर्पयामि शेषाय महान् सुप्रीतः सुप्रसन्नवरदो भवतु। ओम स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यतीति रनर्वणाः स्वस्ति पूषा असुरो दधातु नः स्वस्ति द्यवा पृथिवे सुचेतुना स्वस्तये वायुमुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्ते वैश्वानरो वसुरग्नि स्वस्तये देवावन्तृभवा स्वस्तये स्वस्त्यो रुद्रपात्वंहासः स्वस्ति मित्रावृणा स्वस्ति पथ्येरिवति स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते क्रुधे स्वस्ति पन्था मनोचरेम सूर्या चन्द्रमसा दिवा प्रददता ज्ञाता जनता सङ्गामे महे स्वस्तयन्तरक्षमरिष्ठनेमि महद्भूतं वायसं देवतानाम् असुरग्निमिन्द्रासखं समत्सु बृहद्यः शोणव मिवारुहेमां हों च माङ्गिर सङ्घयं च स्वस्त्यात्रेयं मनसा च तार्क्षं पर्यातपानिशरणं प्रपद्ये स्वस्ति सम्भादे स्वभायन्नो अस्तु ध्रुवन्ते राजा प्रणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं शुभगं शुभम्। ओम नमो वेंकटेशाय। भगवान वेंकटेश्वर स्वामी बालाजी महाविष्णु के अवतार पर ब्रह्म इस तिरुमला के पवित्र पर्वत पर वैकुंठ से अवतीर्ण हुए हैं हम सब जीवों का कल्याण करने के लिए। भगवान स्वयं ही इस पृथ्वी में मूल विराट मूर्ति के रूप में प्रकट हुए थे और हमें अत्यंत ही सुलभ मार्ग उन्होंने दिखाया है। केवल भक्ति के साथ उनका दर्शन किया जाए, उनके नाम रूप गुण लीला धाम का स्मरण करते हुए अपने मन को समर्पित करना है उनके चरणों में, और वे सब हमारा भला देखेंगे, हमारा योग क्षेम करेंगे। जो हमारे पास नहीं है वह देंगे योग, और जो हमारे पास है उसकी रक्षा करेंगे, क्षेम, योग और क्षेम। तो इस प्रकार से भगवान के इस परम महिमामय कल्याणमय कल्याणोत्सव को सदा पूर्ण भक्ति आस्था के साथ हमें इसका दर्शन करना है। अब रक्षाबंधन का परम पवित्र कार्यक्रम संपन्न हो रहा है। भगवान को वर रूप में उनका विवाह है, आज प्रतिदिन होता है। तो उनके दाहिने हाथ में ये रक्षाबंधन पवित्र सूत्र बांधा जाएगा और उसके पश्चात दोनों जगन्माताओं को, दोनों वधुओं को, माता श्री देवी एवं माता भूदेवी को भी रक्षाबंधन बांधा जाएगा और अंत में अर्चक स्वामी को भी रक्षाबंधन बांधा जाएगा, जिससे कि वे इस परम पवित्र कल्याणोत्सव का निर्वहन पूर्ण मनोयोग से और निर्बाध गति से कर पाएं। भगवान का आशीर्वाद हिंदी है।
भगवान का यह पवित्र कल्याणोत्सव हम सदा ही इस पवित्र भगवान के दर्शन में अपना मन लगाएं। आइए हम सब भगवान के चरणों में अपनी पूर्ण आस्था, विश्वास, करुणा, पूरे निष्ठा को प्रदर्शित करते हुए उनके सर्व मंगल स्वरूप का दर्शन करें। हे भगवान, हे प्रभु, हे नारायण, हमें हमारी रक्षा करो। हम इस अनादिकाल से इस माया लोक में भटक रहे हैं, विभिन्न योनियों में जा रहे हैं और नाना प्रकार के कष्ट उठाते हुए भ्रमित हो गए हैं। इसलिए परमपिता, आप ज्ञान के स्रोत हैं, आप हमारे सबके परमपिता हैं, हम पर कृपा कीजिए, ऐसा उनसे अभ्यर्थना करनी होगी। ये अब रक्षाबंधनम के दर्शन करें भगवान के, और उनको ये दाएं हाथ में अब रक्षाबंधनम अर्चक स्वामी बांध रहे हैं। यद्यपि भगवान को किसी रक्षाबंधनम की आवश्यकता नहीं, वे तो स्वयं ही रक्षक हैं सबके, लेकिन अन्नमाचार्य द्वारा शुभारंभ किए हुए इस लोक कल्याणार्थ परिणयोत्सव में, भगवान के इस कल्याणोत्सव में हम अपने आनंद के लिए भगवान को वर रूप में अलंकृत करके उन्हें पूर्ण रूप से एक वर के रूप में उनकी पूजा करते हैं, और दोनों माताओं को वधुओं के रूप में हम पूजित करते हुए अब माताओं को उनके बाएं हाथों में ये रक्षाबंधन बांधा जाएगा, और परम पवित्र यह कैंकर्य हमारे कल्याण के लिए है। न सिर्फ हमारे कल्याण के लिए, अपितु यह सारे लोगों के कल्याण के लिए ही किया जा रहा है। यह कल्याणोत्सव भगवान की अनुकंपा है, वे सदैव हम पर कृपा करने के लिए नए नए अवसर हमें प्रदान करते हैं, हमें प्रेरित करते हैं, क्योंकि हमें जो पूर्ण एवं शाश्वत आनंद चाहिए वह केवल भक्ति के द्वारा ही प्राप्त किया जा सकता है, और कोई मार्ग नहीं है। केवल परमात्मा की भक्ति करें, उन्हें अपने हृदय में धारण करें। यद्यपि वे सर्वव्याप्त हैं, पूरे संसार के अणु अणु में वे व्याप्त हैं, हमें सिर्फ अनुभूति करनी है उसकी, कि भगवान की दिव्य उपस्थिति हमारे हृदय में भी है, बाहर भी है, अंदर भी है। यह अनुभव करना है, बस उसे मानना होगा, क्योंकि भगवान की कृपा के बिना इस संसार में हमारा अस्तित्व ही नहीं है। उनकी ही द्वारा दी गई चेतना से जड़ एवं जीव दोनों अनुप्राणित है, और वे यहाँ पर अस्तित्व में है। इसलिए भगवान सब कुछ हैं, परम पिता हैं वे, उनका जो है उनकी महानता को मानना है हमें, और सदा सदा के लिए उनके प्रति पूर्णतः कृतज्ञ भाव से उनके चरणों में अपनी प्रणाम को प्रेषित करना है, और सदा उनके ध्यान में रहना है, तब जा करके हमारा यह कल्याण हो सकता है। अन्यथा बहुत ही ज़्यादा परेशानी हमें होगी, हमें अत्यधिक कष्ट होगा यदि भगवान की शरण में नहीं जाएंगे, क्योंकि इस माया लोक में तो धोखा ही धोखा है। यहाँ पर भ्रम ही भ्रम है, आनंद है ही नहीं, और हमें चाहिए आनंद। इसलिए भगवान के इस परम पवित्र कल्याणोत्सव में ये हमें अवसर मिला है भगवान का आशीर्वाद लेने का। वेंकटाद्रि समम स्थानम ब्रह्मांडे नास्ति किंचन, वेंकटेश समो देवो न भूतो न भविष्यति। भगवान वेंकटेश्वर स्वामी के समान कोई भगवान नहीं है, क्योंकि ये जो है कलयुग में प्रकट हो गए हैं, प्रारंभ में ही
बाकी सब अवतार युगांत में हुए थे, ये स्वयं अभी आ चुके हैं और हम सबका कल्याण करने के लिए उन्होंने यह अवतार यहाँ पर लिया है। आइए हम सब भगवान के कितना सुंदर स्वरूप है, देखिए, दर्शन करें यह सर्व मंगल स्वरूप। आहा आहा भगवान आपकी कृपा। कोटि ब्रह्मांड नायक श्री शेषाचलवासिनः निवेदन करना। श्री भूमिनिला समेत श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं तरवलोक हितार्थं कृष्यमाणः वैवाहिमत्स्य करुणी आगार कर्म कृषे एतो निविन्द्रं स्तव आम शुद्धं शुद्धेन साम्ना शुद्धेरुक्थैर्वा रुद्ध्वांशं शुद्ध आशीर्वा अन्ममत्तो इंद्र शुद्धो नागे शुद्ध शुद्धाभिरूतिभिः शुद्धोर्यं निधार्य शुद्धो ममध्ये सौम्यः इंद्र शुद्धो हिनोर्यं शुद्धो रत्राणि दाशुषे शुद्धो वृत्राणि जिज्ञसे शुद्धो वाचं शासे कुण्डे सोमम् अवहमि मयि देवा द्रविणमयि जन्तुमयि आशिरस्तुमयि देवहूतिः देव्या होता रामनिशन्त पूर्वरिष्ठा मह्यं यजन्तु मम ज्ञानि हव्या आकूति सत्यमन सौम्यस्तु ये नो मणि आं कथमच्चनं विश्वे देवासो अतिवोचतामि देवी षडुर्वे रुरुन कृणोति विश्वे देवासि गवीरयध्वं महास्मि सोमरान् अग्निर्मन्युं प्रतिवृतन् पुरस्तात् तद्भो गोपा परिपाहिनस्त्वं प्रत्यञ्चो यन्तु निकुतः पुनस्ते महेशां चित्तं प्रभुतमिषन् बर्हिषु सप्तऋषीन् आवाहमि उद्धन्यमानमस्य अमेद्या उपापनं यजमानसन्तो शिवानः सन्तो प्रतिशच्छतशर्णो माता पृथिवी तोकसातः खणपितॄणावहमि रेखायं स्कन्दमावहि रेखैत्र प्रोक्षा तत्सवितर्वरे निम्बर्गो देवस्य धीमहि यो यः प्रचोदयात् गृहीत्वा गुरुतः प्रतिपरज्वाल्या उपावरोहितग्निनिधाय उपावरोह जातवेदो आयु प्रजाग्निमस्पासो तेजस्सुरोतीति ध्रुवे अग्निग्रहणपत्रे सतत पुष्पाक्षतानि क्षिपेत् अग्नि आयाहि वीतये गृणानो हव्यता ते होता सत्यपर्किषि अतितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देव सवितप्रस्वां तत्स वितर्वरेण्यम्बर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्म च ज्ञानं प्रथमं पुरस्ताद्विसेमतः सुरुचो वेन आवः स बुद्ध्या उपमास्य विष्टा सतश्च योनि मस्तश्च वः ॐ भूः ब्रह्माणम् आवाहमि ॐ भुवः प्रजापतिमावाहमि ॐ सुभः पितामहम् आवाहमि भूर्भुवः हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासरम् सोमो दीर्घं सोम अरवन्तमासं सोम वीरं कर्मण्यं ददातु सा धन्यं वितत्यं स भेगं पितुश्रवणं यो ददातु तस्मै ॐ भूः सोममावाहमि ॐ भुपरिज्ञाङ्गमावाहमि ॐ सुपरिन्दुमावाहमि ॐ भूर्भुवस्वच्छन्द्रमावाहमि सोमस्य इदमासरं ब्रह्मणिमापाद्यम् अर्घ्यम् आचमनं पुष्पं गुडोपहरं पानीयं सदक्षिणाकं ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमनिमापाद्यम् अर्घ्यम् आचमनं पुष्पं गुडोपहरं पानीयमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठजमानोत्वं सप्तर्षीणाकुं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञमजमानं च देहि ॐ प्रोक्ष कृष्णो अस्या खरेष्ठ ॐ अग्ने त्वा स्वाहा वेदरसि वर्गिषे त्वा स्वाहा बरिषस्तुभ्यस्त्वा स्वाहा दिवे त्वा अन्तरिक्षायत्वा पृथिव्ये त्वा पोषयत्वा सुता पितृभ्यः ऊर्ध्व परिषद्या ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वीते पूषाते ग्रन्थिं विशदो आदित्यं व्यञ्जनसे स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतवति इत्यर्व्यञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमसोत्तान् देवेभ्यो विष्णोस्तूपोऽसि घृतासि ध्रुवासि तरुणासि वानस्पत्युस्तेवेभ्यः सुन्दस्व ॐ विष्णुमावहि सदा विष्णुमावहि व्यापी नारायणमावहि श्रुतासि घृतासि ध्रुवासि तरुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रीतिपात्रयोः ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्डव प्रणेशयजमानवाचमिच्च सोम आपः प्रणेशयजमानवाचमिच्च प्रणग्देवतावर्धयत्वं नाकस्य पृजमः सप्तऋषीणागम् तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणया को वप्रणतो सव प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तु नः इदं मदन्ते गुरुता पृष्ठा उदाकु सहस्रपोषं यजमानन्तिः को वो इनक्ति सवो इनक्तो शमिशन्तान् देवीर्षः पात्रान् देवचेयं शमिशन्तान् देवीर्षः पात्रान्ते वज्जेयं दक्षिणप्रदो ब्राह्मणतीर्थेन ॐ प्रजापतिमावाहमि ॐ इन्द्रमावाहमि ॐ अग्निमावाहमि ॐ सोममावाहमि उत्तरप्रदो दैवतीर्थेन ॐ अग्निमावाहमि ॐ सोममावाहमि ॐ अग्निशोमावाहमि ॐ प्रजापतिमावाहमि ॐ ब्रह्माणमावाहमि ॐ इन्द्रमावाहमि ॐ वसूनामावाहमि ॐ मरुत आवाहमि ॐ रुद्राणामावाहमि अपस्पृश्य ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानामावाहमि ओम अश्विनामावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि ओम कक्षदेवतसोममावाहमि ओम औपासनयज्ञमावाहमि ओम यज्ञदैवत विश्वान् देवानाम् आवाहमि सर्वदेवानामावाहमि आज्यभागे
ओम प्रजापतिष्टरूपामि ओम इंद्राष्टरूपामि ओम अग्निष्टरूपामि ओम सोमाष्टरूपामि ओम अग्निष्टरूपामि ओम सोमाष्टरूपामि अग्निशोमाभ्यागम जुष्टरूपामि ओम प्रजापतिष्टरूपामि ओम ब्रह्मणजुष्टरूपामि ओम इंद्राष्टरूपामि ओम वसुभ्योष्टरूपामि ओम मरुद्भ्योजुष्टरूपामि ओम रुद्रेभ्योजुष्टरूपामि अपस्पर्शान् ओम विष्णवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि ओम मित्रायजुष्टरूपामि ओम वरुणायजुष्टरूपामि आदित्येभ्योजुष्टरूपामि अश्वेभ्यां जुष्टरूपामि पूष्णे जुष्टरूपामि कक्षाय जुष्टरूपामि कक्षदेवत सोमाय जुष्टरूपामि औपासन यज्ञाय जुष्टरूपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो जुष्टरूपामि सर्वदेवेभ्यो जुष्टरूपामि आजन्तुरुप्यस्मि चरन्तुरुप्यतिश्रियामि अग्नेर्ज्योतिषे अग्नेर्ज्योतिषे सवितः स्वाहा अमृतमस्य वारुणमसि अन्तर्गतकमलक्षो अन्तर्गताराते स्वाहा प्रत्युष्टकमलक्ष प्रत्युष्टारातः चिक्पतिस्वा पुणात्पच्चिद्रेण पवित्रेण वसूर्यस्य रश्मिस्वाहा वाक्पतिस्वा पुणात्पच्चिद्रेण पवित्रेण वसूर्यस्य रश्मिस्वाहा देवस्त्वा सविता पुणात्पच्चिद्रेण पवित्रेण सूर्यस्य विस्वाहा गतसमित प्रोक्षान् एकविंशति प्रमाणः करन् सम्पूर्णवसमितो घृत्वा मूलाग्र्याभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् आज्यां चरुभिः इमामे अग्निष्टकादेन वसन्त्वेकच शतञ्च सहस्रञ्च आयुधञ्च रियुधञ्च परितञ्च अर्भुतञ्च अन्यर्भुतञ्च समुद्रश्च मध्यञ्च अन्तश्च पदार्थश्च इमामे अग्निष्टकादेन वसन्तो ओम इन्द्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतभाय नमः ओम हुताशिरे नमः ओम कुष्ठवर्तमने नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः अतितेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देव सवितपुरुषान् षष्टिशतसहस्राण्ययुतमक्षयमद्भुतमानयायन्ते यद्मा आत्मजातवेदस्य नेद्यस्व वर्धस्वचेद्ध वर्धे चास्तुं प्रजा पुष्पे ब्रह्मवर्चसेन नाद्यं ब्रह्मन् सुमन् विद्वमादास्ते अधस्वहान् वायुभिराग्नेयन्तं प्रजापति स्वाहा नैऋत्यात् ईशानान्तमिन्द्राय स्वाहा ओम अग्नि स्वाहा सोमाय स्वाहा अग्निशोमभ्याग्नि स्वाहा प्रजापति स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पृश्य ओम विष्णवे स्वाहा ओम बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यागम स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासन यज्ञाय स्वाहा यज्ञतैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्वाभिकार्याचरं सावित्रीं गृहीत्वा व्याहृतयुते प्रतिभिकार्यां भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अतिथेर्मम गुस्तः अनुमतेन्मम गुस्तः सरस्वतेन्मम गुस्तः देवप्रासाभे स देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोका हितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि आघरे स्वरमन्त्राक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णवहोमं करिष्ये अतिथेन मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवस्य वितप्रस्व ओम अतो देवा अवन्तुनयतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पांसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पथे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षु रततगुस्वाहा तद्विप्रासोऽपि पन्यवो जागुरुभागं सस्यमिन्धते विष्णोर्यत्परं पदगुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अतिथेन्मम गुस्तः अनुमतेन्मम गुस्तः सरस्वतेन्मम गुस्तः देवप्रासाभे अग्निप्रतिष्ठापन मुहूर्तः सुमुहूर्तो महान्तो निगृह्णन्तं सुमुहूर्तोऽस्तु तथास्तु।
దూరదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొక్కలు చూచేరొకరొకరు పూల దండలు తీసి పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు తతితో బాగాలియరే గగనత్తాలు చూపరే తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మాలంకృత వక్షసంభుతలతచక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమాన వక్త్రపనిశం శ్రీవెంకటేశం భజే భృగ్వత్రేకశివమరీచి మహర్షి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం ఓం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాభత్తేజో వాయు ఆకాశ అహంకార మహత్ అవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంచన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్ధంతి శుంఠా తండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరితి వర్ణ వాయుకుభే నాఖ్య
अष्टलोकपालक परिपालिते लोका लोका चलवलयते लवणेक्षुसुरा सर्पिधते क्षीरा शुद्धोदकाक्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्कराख्य सप्तद्वीपे द्वीपिते माहेन्द्रमलय सख्य सुक्तिमद्रुक्षपत्ति विन्ध्य पार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारे लावृत भद्राश्वकेतकमाला हिरण्यकरमणि कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्र गभस्ति पुन्नाग गन्धर्वसोऽव्यवरण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्म भूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्य रेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतम कावेर्याणां मध्यप्रदेशे आदिवराक्षेत्रे श्रीवेङ्कटाचले स्वां पुष्कनी तीरे श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भागवत आचार्याणां सन्निधौ सकल जगत षष्टुः परार्धद्वय जीवनो ब्रह्मणो द्वितीय प्राधे प्रथम वर्षे प्रथम पक्षे प्रथमे हनि द्वितीय यामे त्रयोदश घटिका द्विचत्वारिंशतिः घटिकासु गतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायाम काले पुरुहूतनामधेय इंद्र समये पार्थिव प्रलय कूर्मानंत श्वेतवरः ब्रह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभव स्वारोचित उत्तम तामस रैवत चाक्षुष वैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे तत्र एकसप्तति महायुगानां सप्तविंशति महायुगेषु अतीतेषु तदु उपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशति सहस्रान्वित सप्तदश लक्षाब्दे कृतयुगे याते षण्णवति सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टि सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत् सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलिगे प्रथम पादे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजय अभिनंदन नागार्जुन कल्कि भूपाख्य षट्शकानां मध्ये तृतीये शालिवाहन सके अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेशां दश अपरेशां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित आधाम तपसंघात काल सूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमंडल पर्यन्तं कृतराशैर्वर्ष सहस्रावसाने एकैके तिला अपकर्षक्रमेण सर्वराशि अपकर्ष संहिता काले महाविष्णुलोके निवाससित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवाससित्यर्थं त्रिगुणीकृताग्निष्टोम अतिरात्र अप्त्योर्यमा शान्तपना वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यपति चतुर्विध मोक्ष फलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूहन्तर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्याति निरूपक श्री विखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वशिष्ठादिभिः देवी महर्षिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलाप्त्यर्थं षोडश महादानेश मुख्यभूतं सालंकृत कन्यका दानाख्य महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्क कौमोदके नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद् वैखानसाकमोक्त प्रकारेणांगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणभूतस्य पंचविध विभेद प्रवर्तमानस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ते स्थितलयाकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता नुकुट मुकुट मणिगण विजृंभित पादारविन्दस्य
अर्चावतरूप भगवता प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायणश्रवणः पुत्राय आङ्गिरसबर्हस्पत्य भारद्वजत्रयारुषेय प्रवरान्वित भारद्वस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मिकनित्ययौवनस्वाभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ओम ऋग्यजुस्सामाधरसकल वेदाध्यायिनीं भार्गवचमनाप्नोबानौपवेदल पञ्चारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुरां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशो जातां भृगोर्सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं मां कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि ओम ऋग्यजुस्सामाधरसकल वेदाध्यायिनीं काश्यपावत्सरणेड्रवत्रयारुषेय प्रवरान्वित काश्यपश गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुरां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृत्यंशसम्भूतां रेवती नक्षत्रेमिनरासो जातां कश्यप प्रजापतिसङ्कल्पतिनां काश्यपीं भूदेवी नाम्नीं मां कन्याव्रीमहे वृणीध्वं दास्यामि ओम कन्यां कर्गसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकधीशां कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयोदोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरासर्वभूता साक्षिण्य सर्वदेवताः मां कन्या प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्तु मुहूर्तभान्तो न गृह्णन्तों सुमुहूर्तोऽस्तों सुप्रतिष्ठितमस्तों तथास्तु
दिखाएंगे और हमें इस अनादिकाल से भटकते हुए दुख से मुक्त कर देंगे। भगवान परम कृपालु हैं। हम अनादिकाल से, हमारी जो आत्मा है वह माया के अधीन है। अब मायातीत होना है हमको मायापति के आशीर्वाद से, और मायापति ही इस माया के चक्र से हमें विमुक्त कर सकते हैं। भगवान का यह परम पवित्र जो कैंकर्य है, यह विवाह महोत्सव हमारे लिए एक वरदान की तरह है। हम सब करोड़ों जन्मों के पुण्यों के फल के प्रतिस्वरूप इस परम पवित्र कल्याणोत्सव के साक्षी बने हुए हैं। भगवान का यह जो कल्याणोत्सव है, इसका हमें पूर्ण भक्ति के साथ दर्शन करना है और अपने हृदय में भक्ति भरनी होगी भगवान के प्रति। केवल भगवान की ही अभ्यर्थना करनी है, उनके प्रति ही हमें अपने मन को समर्पित करना है। अनन्य भाव से, निष्काम भाव से भगवान की अभ्यर्थना ही हमारा कल्याण कर सकती है। इस संसार में कहीं भी आनंद नहीं है। इस बात को हमें पूर्णतः अपने मस्तिष्क में स्थापित करना होगा कि हमें अन्यत्र कहीं शांति नहीं मिल सकती। यद्यपि संसार में क्षणिक आनंद मिलता जरूर है, लेकिन वह तुरंत समाप्त भी हो जाता है। इसलिए हमें जो है भगवान के प्रति अपनी पूर्ण समर्पण भाव से उनके लिए हमें अपने हृदय को पूर्णतः निवेदन करना होगा हृदय के द्वारा, और परम पवित्र उनके आशीर्वाद को प्राप्त करना होगा। भगवान परम कृपालु हैं, कृपा सिंधु हैं भगवान। वे सदा ही हमारे कल्याण के लिए अपना सब कुछ देने को तैयार रहते हैं। अपने सारे कलाओं को वे अपने भक्तों को प्रदान कर देते हैं। वे भक्त पराधीन हो जाते हैं भगवान। देखिए, भगवान कृष्ण जब बाल लीलाएं चल रही थी भगवान की, उस समय अपनी माँ यशोदा के पतले से छड़ी से कांपने लगते थे, रोने लगते थे। भगवान अपनी भगवत्ता भूल जाते हैं और भक्त के साथ तन्मय हो जाते हैं। भगवान जो कि ब्रह्म हैं, जो कि पूरे कण कण में, पूरे सृष्टि में व्याप्त हैं, वे एक जीव से डरने लगे, यशोदा से। तो भगवान का ये जो भक्ति के प्रति उनका जो प्रतिसाद, मांगल्यं तंतुना नेना लोकरक्षक हेतुना कंठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयं प्रजापतिस्सोमगुं राजा नमस्सृजता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री श्रिये जातश्रिय आनिरेयाय श्रियं वयो चरितृभ्यो ददाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या सविता मितद्रो श्रीदेव्यै नमः मांगल्यधारणं करोमि। ओम मांगल्यं तंतुना नेना जीवरक्षक हेतुना कंठे भद्रामि सुभगे रक्षध्वं भुवनत्रयं प्रजापतिस्सोमगुं राजा नमस्सृजता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्री भूमिर्भूम्नां ज्योर्वरिणाम् अन्तरिक्षं महित्वा उपस्थे ते देव्यदिते अग्निमन्नादमन्नाध्यायदते महीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि
मांगल्याधारण मुहूर्त सुमुहूर्तो महांतो निगृह्णन्तो सुमुहूर्तोस्तु सुप्रतिष्ठितम् अस्तु तथास्तु। రమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడా తని గనుడి పిడికిట తృప్తులు అభయేక్ష్మణో వరుణం సుహవోనయేతి స్వాం త్వమగ్న అయాస్యాయాసన్ మనసాహితః అయాసన్ హవ్యముహిషి యానోతి భేషజగ్గుస్వాం ప్రజాపతిరత్వదేతాన్యన్యో విశ్వా జాతాని ప్రీతా బభువ యత్కామాస్తి జుహమస్తన్నో అస్తు వయగ్స్యామ పతయోరీణాగు స్వాహ ప్రజాపతి జయ ఇంద్రావిష్టే ప్రాయశ్చ తస్మై సమన్మంతా సర్వాస ఉగ్రా సహి హవ్యో బభూవ స్వాం చిత్తం చ స్వా చిత్తి చ స్వా ఆకూతం చ స్వా ఆకూతి చ స్వా విజ్ఞాతం చ స్వా విజ్ఞానం చ స్వా మనశ్చ స్వా సకరే చ స్వా దరసచ్చ స్వా పూర్ణమాసచ్చ స్వా బృహచ్చ స్వా రథంద్ర చ స్వా ఓం విష్ణవే స్వాహ మహావిష్ణవే స్వాం సదా విష్ణవే స్వాం వ్యాపేనారాయణ స్వాం పురుషాయ స్వాం సత్యాయ స్వాం ఉమాచ్యుతాయ స్వా మరుద్ధాయ స్వా ఓం విష్ణవే స్వాం శ్రీనివాసాయ స్వాం భక్తవత్సలాయ స్వా సప్తగిరీశాయ స్వా వెంకటేశాయ స్వాం శ్రీయే స్వాం దురితే స్వాం పవిత్రే స్వాం ప్రమోధరణే స్వాం హరిణ్యే స్వాం పౌష్టే స్వాం క్షోణ్యే స్వామఖ్యే స్వాం ఓం భూస్వాం భువస్వాం స్వస్వాం భూర్భువస్వస్వాం అదితేన్వమగ్గుస్తా సరస్వతేన్వమగ్గుస్తా దేవస్య తప్రాసాభ్యస్య దేవదేవసత్రే శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం సర్వహితార్థం కరిష్యమానః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం వయమత్సకర్మణి లాజహోమం కరిష్యతి తిరుమన్నిస్వ అనుమతేన్వమనిస్వ సరస్వతేన్వమనిస్వ దేవసవిత ప్రసవ ఇమాం లాజనమభిగార్య ఓం ఇమాన్ లాజానాపపామి సంవృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాన్ సదగ్నిరనుమన్యతాం యం నారుపబ్రూతేఘ్నో లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వహ
ज्ञातयो भव स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणांस्तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा दितेन मम गुस्ता अलपतेन मम गुस्ता सरस्वतेन मम गुस्ता देवस्य दप्रासाभ्यस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तरवलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि सर्वदोषप्राचित्तार्थम् अतो देवादिवैष्णवहोम कृषे अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवस्य विदप्रस्वान् मतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदितेवतं समूढमस्य पागुं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्या ततो दर्वाणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य युज्यस्य खा स्वाहा तद्विष्णोः परमं पतिं सदा पश्यन्ति सूर्यः तिरेव चक्षुरत्तग्गु स्वाहा तद्विप्रासो विपण्यवजा गुरुवागं सस्यवन्दते विष्णोर्यत्परमपति गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा भूर्भुवस्वस्वाहा अतिथिर्वम गुस्ता अनुमतेर्वम गुस्ता सरस्वतीर्वम गुस्ता प्रसाभिः देवदेवसत्रे श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सवकर्मणि कर्म साद्गुण्यार्थम् उपरिष्टान्तहोमं करिष्ये तेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवस्य विदप्रस्वान् एतस्य कर्मणोत्यरीरिचं यद्वाण्यमेकम् अग्निष्ठस्विष्टकुरुत् विद्वान् सर्वज्ञं स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्ने स्विष्टकृते सुहुता हुताहुतीनं कामानग्नं समर्थयित्रे स्वाहा अग्ने स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमं विश्वे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो भूदग्निस्तत् पुनरार्जातवेद विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्दातु पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्विना युं चक्षुरादत्तमुक्षो स्वाहा इष्टेभ्य स्वा रश इष्टेभ्य स्वा बेशदुष्टे स्वा निष्कृत्य स्वा दौराद्य स्वा देवीभ्य स्वा तनुभ्य स्वा रुध्ये स्वा समृद्धे स्वा सर्वसमृद्धे स्वा आश्रयप्रत्याश्रवितं येदोस्य दिशि स्वा समदस्य तेजोसि तेजोमयि ते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे स्वाहा सोमस्य धीमहि चित्तमे स्वाहा वायोर्धीमहि प्राणमे स्वाहा ब्रह्मणि धीमहि बुद्धिमे स्वाहा अग्निर्भुक्त स्वा वेदिर्भुक्त स्वा ज्योर्भुक्त स्वा पृथिवीभुक्त स्वा ओषधे वनस्पतिगन्धर्वान् आप्त्रजभुक्त स्वा अग्निर्जर्ग स्वा वेदिर्जर्ग स्वा ज्योर्जन पृथिवीजन स्वा ओषधे वनस्पतिगन्धर्वान् आप्त्रजर्ग स्वा अतः पूर्णाधिकाल मुहूर्तः सप्तदे अग्नि समित सप्तजिह्वा सप्तऋषा सप्तधामप्रियं सप्तहोत्रा सप्तधात्रा सप्त योनिरापि स्वा गृहे स्वाहा ऋतदान विद्वांष्टपितेन पूर्णमहिमजुहोम स्वाहा अतः पूर्णाधिकाल मुहूर्त सुमुहूर्तो महान्तो नन्तं सुमुहूर्तोऽस्तु अग्निस्त्रुप्तो वेदिस्त्रुप्तो ज्योतिर्प्तो पृथिवीस्तु ब्रह्माद्यास्त्रुप्यन्ताम् अतिथिर्मम गुस्तान् मतेर्मम गुस्ता सरतेर्मम गुस्तान् देवस्य प्रासाभिः पवित्रमस्य पवित्रमं भूयस्वा पूर्णमस्य पूर्णमं भूयस्वा सतस्य सर्वमस्य सर्वमं भूयस्वा अक्षितमक्षित्यजो अक्षितमस्य वामे यच्चष्टा पराच्यं दक्षिणा प्रत्यच उदेचं ऊर्ध्वम् अतो तरदर्हि आपुष्टं विवः पश्चिमतो विष्णोः सप्ते दक्षिणतो विष्णोः सप्ते उत्तरतो विष्णोः सप्ते प्राच्यं विष्णोः सप्तमसे सर्वांकुचं ग्रन्थे विसृज्य अपोस्पर्श्य अर्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्त दिवङ्गच्छ ततो नो वृष्टिवेरय स्वाहा शुद्ध्यन्तां ते वसदर्गं शुद्ध्यन्तां ते वसदं भूते स्माते लभते नित्यगं सर्वयज्ञं अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः
त्रयाशं जवदग्ने कश्यपशत्रयाशं देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोहिष्ठमयो भवः त्रयाशं जवदग्ने कश्यपशत्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोहिष्ठमयो भवः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशं यत्ते अग्नि तेजस्तिनहं तेजस्वी भूयसं यत्ते अग्नि वर्चस्तिनहं वर्चस्वी भूयसं यत्ते हरस्वी भूयसं मयि मेधा मयि प्रजं मयि अग्निस्तेज ददातु मयि मेधा मयि प्रजं मयि इन्द्रियं ददातु मयि मेधा मयि प्रजं मयि सूर्योभ्राजो ददातु ओम वोंच मे स्वरच्छ मे यज्ञो पचते नमच्छायत्ते न्योन्तस्मैते महा बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रवान् वा षडर्धहार उपाग्ने जातस्य भगवान् प्रज्वलितवो नमः सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ब्रह्मणेन मा सोमान् मा पुनःपाद्या च वनीयं सोऽर्प्यं सुप्रीत सुप्रसन्नवरदो भूतेदास्तं प्रवेशयामि ओम विघ्नेश्वराय नमः गुडोपहरं समर्पयामि आदिशेषं समर्पयामि नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्ने नमः आहवडीयाय महावेद्याय नमो नमः काण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गवर्गरूपाय यज्ञेशाय नमो नमः यज्ञेशाच्युत गोविन्द माधवानन्तकेशव कृष्णविष्णु ऋषिकेश वासुदेवस्तुते ओम कायेन वाचा मनसा इन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ओम स्वस्ति श्रद्धा मेधा शः प्रज्ञा विद्या बुद्धिं श्रियं फलम् आयुषं तेज आरोग्यं तेहिमे हव्यवाहना यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोम क्रियादिशो न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्ते हुतासरा मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासरान् यद्दुतं तं मया देवा परिपूर्णं तस्ते मन्त्रमध्ये क्रियामध्ये विष्णोः स्मरपूर्वकं यत्किञ्चित् क्रियते कर्म तत्कोटिकृतं भवेत् प्रमादात् कुर्वतां कर्म प्रच्छवेताद्वर्यते स्मरान्तिव तद्विष्णोः सम्पूर्णं स्यात् स्मृते विष्णोर्विष्णुर्विष्णुः ॐ सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितम् अस्तु। ओम नमो वेंकटेशाय। भगवान वेंकटेश्वर स्वामी बालाजी के इस परम पवित्र कल्याणोत्सव में पूर्णाहुति समापन संपन्न हुई है। विवाह होम की, भगवान के विवाह होम की, और यह पवित्र पूर्णाहुति के उपरांत अब वारणमायरम का यह परम पवित्र पारंपरिक कैंकर्य संपन्न किया जा रहा है। अन्नमाचार्य महाराज के वंशज एवं अर्चक स्वामी के द्वारा इस परम पवित्र पारंपरिक वारणमायरम के उपरांत भगवान के गले में पहनी हुई पुष्पमाला को दोनों माताओं को बारी बारी से पहनाया जाएगा। वह कैंकर्य अति महत्वपूर्ण है। पुष्पमाला का अंतरण जो होता है प्रतिदिन होता है भगवान के कृपा से। तो ये जो कल्याणोत्सव है यह 600 वर्षों से निर्बाध गति से चल रहा है। वैखानस आगमोक्त पद्धति का यहाँ पर अनुपालन किया जाता है। कहा जाता है कि सहस्रों वर्षों पहले भगवान वेंकटेश्वर स्वामी ने यहाँ तिरुमला में श्री आदिवराह क्षेत्र के समीप स्वामी पुष्करिणी जो सरोवर है भगवान का, वहाँ पर एक चींटियों की बाम्बी में प्राप्त हुए थे। स्वप्न में दर्शन देकर आदेश दिया गोपीनाथ दीक्षित एक सद्ब्राह्मण को कि तुम मुझे वहाँ से निकालो उन चींटियों की बाम्बी से और मुझे स्थापित करके पूजन करो। तो गोपीनाथ दीक्षित ही प्रथम पुजारी थे जिन्होंने गोक्षीर से उस मिट्टी को गलाया और भगवान की यह परम पवित्र दिव्य मूर्ति जो मूल विराट मूर्ति है भगवान की उसे प्राप्त किया तथा पूर्ण मनोयोग से उसकी पूजा करने लगे। और उस समय उस पूजा का विधान था वैखानस आगमोक्त पद्धति। विखनस महामुनि द्वारा प्रतिपादित यह परम पवित्र कैंकर्य भगवान के आशीर्वाद से पूर्ण रूप से
फलदायी एवं महिमामय है। इसलिए हमें भगवान के प्रति पूर्ण आस्था, विश्वास, श्रद्धा, निष्ठा के साथ इस परम पवित्र कल्याणोत्सव का दर्शन करना चाहिए। यह दुर्लभ अवसर है, ऐसे अवसर नहीं प्राप्त होते। ये हमारे कई जन्मों के पुण्यों का फल है कि हम इसके साक्षी बने हुए हैं, इसका दर्शन कर रहे हैं। परमपिता का आहा, उनका सुंदर स्वरूप देखिए, प्रणाम करें उनके इस सुंदर स्वरूप को जो हमारे परमपिता हैं, इस पूरी सृष्टि के स्वामी हैं। ये भक्तगण हैं, सब दंपत्ति लोग हैं जिन्हें यहाँ पर प्रवेश मिला है इस कल्याणोत्सव में दर्शन करने। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. వినా వెంకటేశం ననాథో ననాథః, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.